గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను భరత్. ఇవాళ పత్రికల్లో ప్రధానంగా వచ్చిన అంశాలని చూసుకుంటే కనుక పసిడిపై 3% పన్ను రేటు అంటూ జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని అన్ని పత్రికలు కూడా ప్రధానంగా ఇచ్చాయి. బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో దుస్తులు, పాదరక్షలు, బిస్కెట్ల ధరలు తగ్గనున్నాయి. అదేవిధంగా బీడీలను, బీడీ ఆకుల్ని 28% జీఎస్టీ విధిస్తూ జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని అన్ని పత్రికలు కూడా ప్రధానంగా ఇచ్చాయి. ఆ తర్వాత 12వ తేదీ నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అంటూ, అంటే ఎంసెట్ పరీక్ష రాసిన విద్యార్థులకి 12వ తేదీ నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్తో ప్రారంభమై అడ్మిషన్ ప్రాసెస్ వరకు కూడా కంటిన్యూ కానుంది. ఆ తర్వాత కేసీఆర్ కిట్ల పంపిణీ, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కేసీఆర్ కిట్ల పంపిణీ, ఇవాళ ఒంటరి మహిళలకు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసే అంశాన్ని కూడా ప్రధానంగా అన్ని పత్రికలు ప్రస్తావించాయి. అదే సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాది దేశాల మధ్య, ఇండియా పాకిస్తాన్ మధ్య పోరుకు సంబంధించిన కట్ అండ్ రైజర్ ఐటమ్ను కూడా అన్ని పత్రికలు ప్రధానంగా ఇచ్చాయి. అదే సమయంలో చెన్నైలో నిన్న ఒక బహిరంగ సభ జరిగింది. బీజేపీ ఇతర పక్షాలు, డిఎంకే నేతృత్వంలో ఈ బహిరంగ సభ జరిగింది. దీనికి రాహుల్ గాంధీ అటెండ్ అయ్యారు. ఇవాళ గుంటూరులో కూడా దాదాపు అవే పక్షాలన్నీ కూడా అటెండ్ కానున్నాయి. ప్రత్యేక హోదాకు భరోసా పేరుతో జరిగే ఈ సభకు కాంగ్రెస్ మిత్రపక్షాలన్నీ కూడా హాజరు కన్నాయి. V6 స్టూడియోలో ప్రస్తుతం మనతో పాటు టీఆర్ఎస్ నేత రాకేష్, అదేవిధంగా కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి చేస్తుందో దానిపై చర్చించేందుకు ముందుగా అద్దంకి దయాకర్ గారు, నిన్న కేసీఆర్ కిట్ల పంపిణీ చేశారు. ఇవాళ ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇస్తున్నారు. సో 3 years కంప్లీట్ అయింది. ఇంకా 2 years ముందే వెల్ఫేర్ స్కీమ్స్ను చాలా యాక్టివేట్ చేసింది అనుకోవచ్చు. సో ఎట్లా కౌంటర్ చేయబోతున్నారు మీరు దీన్ని? ముందు ఈ ఏదైతే కేసీఆర్ కిట్, దాని పేరు ఏదో ఉంది, డీటెయిల్డ్ కేసీఆర్ అంటే ఏదో ఉంది, కానీ కేసీఆర్ కిట్ అనేది 6,000 కేంద్రం ఇచ్చేదానికి 6,000 కలిపి దీన్ని తీసుకురావడం అయితే మనం స్వాగతించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వెల్ఫేర్లో అది కూడా పసిబిడ్డలకు సంబంధించి కేరింగ్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో లేకపోవడం, ముఖ్యంగా మనకు ఈ గ్రామీణ వైద్య వ్యవస్థ మొత్తం కూడా కొలాప్స్ అయిన తర్వాత ఈ ఆశా వర్కర్లు కానీ, మిగతా ఏఎన్ఎం కానీ, సెకండ్ ఏఎన్ఎంల వ్యవస్థ కూడా నిర్వీర్యం అవుతున్న క్రమంలో కేవలం ప్రైవేట్ వైద్యశాలలోనే ప్రసవాలు కానీ, వైద్యం కానీ తీసుకుంటున్న క్రమంలో ఒకవైపు ప్రభుత్వ వైద్యం వైపు మలిపే ఒక ప్రయత్నంగా కూడా మనం దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే దాదాపు ఒక 400 నుంచి 500 పిహెచ్సిలు, దాదాపు 30 నుంచి 40 ఏదైతే ఉన్నాయి కదా ఏరియా హాస్పిటల్స్, తర్వాత కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో మనం కట్టుకున్న నిమ్స్ కానీ, లేదంటే ఏదేంటి గాంధీ హాస్పిటల్ లాంటి, తర్వాత రీజనల్గా ఉన్న అక్కడ ఏంటి వరంగల్లో ఉన్న హాస్పిటల్స్, ఇట్లాంటి అన్నిటినీ కూడా సంక్షేమం అంటే వైద్యం, విద్య, అది రైట్ టు హెల్త్ అండ్ రైట్ టు ఎడ్యుకేషన్ అనే వాటిని ఇంపోజ్ చేసుకోవడానికి మనం చాలా ఎక్కువ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ 50 సంవత్సరాల్లో కాన్సన్ట్రేటెడ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద లేదు. దానికి కారణం సరే సీమాంధ్ర పాలకుల ప్రభుత్వాలు ఏవైనప్పటికీ కూడా తెలంగాణ కంపారిటివ్లీ ఆంధ్రప్రదేశ్తో ఉన్న సౌకర్యాలు పొందలేకపోయింది. హైదరాబాద్ హెల్త్ సెంటర్గా ఉంది. హైదరాబాద్ స్థాయి ఖరీదైన వైద్యం చేయించుకునే స్థాయిలో ఈరోజు పేద ప్రజలు లేకపోవడం, గ్రామీణ వైద్యం చాలా కుంటుపడడం అనేది ఒకటైతే, ఆర్థికంగా స్థితిగతుల్లో మంచిగా లేని ఎవరైతే కుటుంబాలు ఉంటారో ఆ మహిళలకి ఇది ఒక స్వాంతన కలిగించే ఒక ప్రయత్నంగా మనం దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ దీంతో పాటు బాలికా సంరక్షణ యోజన పేరు మీద మనం మొదటి నుంచి ఏంటి పిల్ల పుట్టిన కాంచి ఇది చదువుకొని పెళ్లి చేసుకునేంత వరకు చేసి ఆ కార్యక్రమం కూడా కొనసాగిస్తే మంచిది. నాకు తెలిసి కళ్యాణ లక్ష్మి వల్ల ఇవన్నీ కూడా పోయినట్టుగా నాకున్న భావన. బంగారు తల్లి దానికంటే సెంట్రల్ ఎయిడ్ ఉంటుంది, స్టేట్ ఎయిడ్ని కూడా మనం కలిపి బాలికతో పాటు బాలుడికి కూడా ఇప్పుడు దానికి సంబంధించి ఉచిత వైద్యం, అంటే ఉచిత విద్యలో మనం KG to PG అనేది ఒక 250 గురుకులాలు పెట్టినట్టుగా ఇంకా వాటిని ఎస్టాబ్లిష్ కాకున్నప్పటికి కూడా ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నది. కానీ వెల్ఫేర్ అనేది మనం మన పిల్లల మీద పెడుతున్న పెట్టుబడిగా మనం భావిస్తే లేదు. ఈరోజు ఒంటరి మహిళలకు ఉన్నదనుకోండి, వాళ్ళకి సంబంధించిన పెన్షన్ గతంలో ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆగిపోయింది, పెంచుకుంటున్నాం. కానీ ఈరోజు ఆ వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేవి సరైన వ్యక్తులకు, అంటే ఇప్పుడు ఇదేంది అమ్మాయిలదైతే మాత్రం ఎవరు పుడితే అక్కడ రికార్డ్ అవుతుంది. ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరు ప్రసవం చేసుకుంటే వాళ్ళకి ఇస్తారు. కాబట్టి అది పెద్దగా అవకతవకలు జరగడానికి అవకాశం ఉండదు.
పెన్షన్స్లో కూడా మనం ఒక ఇంటికి ఒక ముగ్గురు ఇద్దరు ఉంటే ఒకళ్ళకి ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని అందరికి కూడా పెంచితే మరింత మంచిది. ఎందుకంటే అది ఒక అసహనానికి కూడా కారణమవుతుంది. కొంతమందికి వచ్చి కొంతమందికి అంటే వృద్ధాప్యానికి లేకపోతే ఇదేంది ఇంట్లో ఎవరైతే చేతగాని వాళ్ళు ఉంటారో ఒక 2-3 రకాలు ఉన్నాయి. దాంట్లో వాళ్ళకి ఇవ్వకపోతే ఒక ఇబ్బందిగా మారుతున్న పరిస్థితుల్లో సంక్షేమం గుండుగుత్తగా అంటే వెల్ఫేర్ డిపార్ట్మెంటే ఉన్నట్టుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ సెల్స్ ఏం లేకుండా మొత్తంగా డిపార్ట్మెంట్ దాదాపు సాచురేషన్ లెవెల్లో ఇచ్చినట్టు అంటే లేదు, అది చెప్పుకోవడానికి అట్లా ఉంది. కానీ వాస్తవానికి లబ్ధిదారుల సంఖ్య ఎక్కువనే ఉంది. ఇంటికి 2 ఉంటే 2 అయితే ఇవ్వట్లేరు, ఇంటికి 2 ఉంటే 1 ఉంది. సాచురేటెడ్ స్థాయిలో లేదు పెన్షన్స్, ఇంకా కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయంటారు. సరే, మిత్రులు దయాకర్ గారు చెప్పినట్టు వారు ఏదైతే ఆహ్వానించారో ఈరోజు మాతా శిశు సంక్షేమంలో ఒక 12,000 రూపాయలు ఎవరైనా కానీ పేద మహిళలు కానీ ఎవరు కానీ గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ అయ్యే వాళ్ళకు ప్రధానంగా ఇక్కడ వెల్ఫేర్ అనేది నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియను వేగవంతం చేస్తూ మా ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. దీంట్లో మీకు ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించిన దాంట్లో దాదాపుగా అంటే ఈరోజు మన గ్రామాల్లో తీసుకుంటే అంటే మహిళలు ఎవరైతే కూలి పనికి వెళ్తారో లేకపోతే ఆర్థికంగా లేని వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా ఆ గర్భంతో కూడా వాళ్ళు పనికి పోతారు. ఒక్కోసారి ఆ పనిచేసే ప్రదేశంలోనే ప్రసవించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ మనుగడ కొనసాగుతున్నప్పుడు వాళ్ళందరినీ అంటే ఏ విధంగా ఆదుకోవాలని ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని దానికి వాళ్ళకి ఏంటంటే 3 నెలలు డెలివరీ బిఫోర్ 3 నెలలు డెలివరీ ఆఫ్టర్ 3 months రెగ్యులర్గా అంటే 2,000 చొప్పున అంటే 12,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడే విధంగా, ఒకవేళ అమ్మాయి పుడితే ఇంకొక 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చే విధంగా దాన్ని రూపకల్పన చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో పుట్టిన వాళ్ళకు కనీసం తుడవడానికి కూడా తుండుగుడ్డలు లేనటువంటి దుస్థితిలో చాలామంది ఉంటారు. కాబట్టి లేకపోతే ఆగమాగం ఆడికించి ఇక్కడికి వచ్చేసి అంటే ఏమి చదువుకోకుండా కూడా వస్తారు. నొప్పులు రాగానే దవాఖాన కూరుకొచ్చేటోళ్ళు చాలామంది ఉంటారు. అది మన గ్రామాల్లో చూస్తూ ఉంటాం మనం. కాబట్టి అట్లాంటి వాళ్ళకు కావచ్చు లేకపోతే ఆ శిశువును సంరక్షించుకోవడానికి ఒక 2,000 రూపీస్ ఒక కిట్ కూడా ప్రిపేర్ చేసి ఆ పిల్లలకు కావాల్సినటువంటి దోమతెర దగ్గర నుంచి వెళ్ళి ప్రతి ఒక్కటి దాంట్లో ప్రొవైడ్ చేసి వాళ్ళకి మినిమం భరోసా. ఎందుకంటే ఈరోజు ప్రపంచం మొత్తంలో అంటే మన దేశంలో శిశు మరణాల సంఖ్య పెరుగుతున్న క్రమంలో విత్ కంపేరింగ్ టు ఇండియన్ యావరేజ్లో చూసుకుంటే దాంట్లో మాత్రం మేము చెప్తున్నాం అంటే తెలంగాణ ప్రాంతంలో శిశు మరణాలు కొంత తక్కువే. అంటే లేదు, యాక్చువల్గా చాలా వెనకబడి ఉంది. బట్ రీసెంట్గా కొద్దిగా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది, పరిస్థితి బాగా అవుతూ వస్తుంది. దయాకర్ గారు పొలిటికల్ యాంగిల్ విషయానికి వస్తే ఇప్పుడు ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి మీకేమన్నా అవకాశం ఉంటుందా? ఇప్పుడు వచ్చే సంవత్సరం నుంచి ఎరువులు ఇవ్వబోతున్నారు 8,000 రూపీస్ 4,000. తర్వాత ఇప్పుడు కేసీఆర్ కిట్లు, ఒంటరి మహిళల పెన్షన్లు, దాదాపు 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు. సో ఎట్లా మీ కాంగ్రెస్ పార్టీ ఎట్లా మీరు దీన్ని మా హామీలలో వీళ్ళు పట్టించుకుంది అన్నట్టు ఎగ్జాంపుల్ దీంట్లోనే ఇప్పుడు కళ్ళు గీత కార్మికులకు తర్వాత బీడీ కార్మికులకు ఇట్లా ఇస్తున్నట్టు మేము డప్పుకు చెప్పుకు కూడా ఇవ్వాలని చూస్తున్నాం. అంటే ఎవరైతే మాదిగల్లో వెనుకబడి చెప్పులు కుట్టుకునే వాళ్ళకు ఇప్పుడు కళ్ళు గీత కార్మికులకు ఇచ్చినట్టే అది ఉపాధి కాస్త కొరవడుతున్న క్రమంలో వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం. అంటే దాంట్లో ఇంకా సంక్షేమం అనేది మనం పెనెంట్రేట్ చేసుకుంటూ పోతే ఎంతవరకైనా చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే అంత పేదరికం మన ప్రాంతంలో ఉన్నది కాబట్టి ఇంత చేస్తే ఇది దీంతోనే కంప్లీట్ అయిపోయింది, వారు మాకు పోటీకి వస్తారు ఇట్లాని కాదు. దయాకర్ గారు అన్నదానికి నేను అంటే ఏకీభవిస్తూనే దయాకర్ గారు అన్నదానికి ఆల్రెడీ ఇంతకుముందు యూపీఏ ప్రభుత్వం అంటే ఏదైతే ఉపాధి హామీ పథకం ఏదైతే ప్రవేశపెట్టిందో అది అట్లాంటి ఉపాధి కోల్పోయిన వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే శారీరకంగా శ్రమ చేయగలిగిన శక్తి ఉండి శారీరకంగా కష్టపడగలుగుతారో వారందరికీ వివిధ కులవృత్తులు నష్టపోయినా కానీ వాళ్ళకు ఉపాధి హామీ పథకం అని చెప్పేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంతకుముందు 60 రోజులు, తర్వాత 100 రోజులు, ఈరోజు 150 రోజులకైంది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు మేము అనేది ఏంటంటే ఏదైతే ఏ పార్టీ కూడా ఎవరి మేనిఫెస్టో వాళ్ళకు ఉంటుందండి, ఎవరి సిద్ధాంతం వాళ్ళకు ఉంటుంది. సిద్ధాంతపరమైన పోరాటాలే ఉంటాయి తప్పితే ఇక్కడ వ్యక్తిగత రాగద్వేషాలు అనేవి ఎవరికి కూడా ఉండవు. ఎందుకంటే ఉద్యమంలో మేమంతా కలిసి పనిచేసిన మిత్రులమే. కానీ ఈ రోజు వచ్చేసరికి ఆయనది ఒక పార్టీ సిద్ధాంతం స్వాగతిస్తున్నారు. అదే నేను చెప్తున్నది ఏంటంటే మిత్రులు చెప్పినట్టు ఇంకోటి ఏంటంటే ఏదైతే ఒక ఇంట్లో ఒకరికి ఇంతకుముందు 200 రూపాయలు వచ్చేటి దాన్ని ఏం చేసాం మేము ఈరోజు అంటే ఇద్దరికి కలిపి 200 400 రూపాయలు వచ్చేటి. ఈరోజు దాన్ని మేము ఇంక్రీజ్ చేసి ఇంకొక 600 యాడ్ అయినాయి వాళ్ళకి ఒకవేళ నిజంగా ఇంట్లో ఇద్దరు ఉంటే. కానీ నేను అనేది ఏంటంటే
ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ పోతున్నాయో పర్ఫెక్ట్గా పేద ప్రజలకు చేరుకునే విధంగా ఎవరైతే గ్రౌండ్లో మానిటరింగ్ చేస్తున్నారో ఇంతకుముందు చెప్పినట్టుగా ఆశా వర్కర్లకు కూడా శాలరీస్ పెంచేసి వాళ్ళకు కూడా 2000 ఒక్కసారి 6000 నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు బీజేపీ నేత లైన్లో ఉన్నారు. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం ఇవాళ నిన్న కేసీఆర్ కిట్స్ లాంచ్ చేశారు. ఇవాళ నుంచి ఒంటరి మహిళలకు పెన్షన్ కూడా ఇవ్వబోతున్నారు. మీరేమో 2019లో అధికారం మీదే అంటారు. ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉండగా మీ వైపు ప్రజలు చూసే అవకాశం ఉంటుందా? సరే, ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ ఒక్క ఈ స్టేటే చేస్తలేదు, అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి. ప్రతి వెల్ఫేర్ స్కీమ్ లో రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా ఉన్నది. ఇవాళ మహిళలకు ఇచ్చే గర్భిణీ స్త్రీలకు 12,000 ఇచ్చే కేసీఆర్ కిట్ లో ప్రధానమంత్రి బొమ్మ లేదు, కానీ అందులో ఇచ్చే ఆ నిధులలో 6,000 రూపీస్ మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి రాజకీయాలు చేయదలుచుకుంటే ఎన్నైనా చేయొచ్చు. కాబట్టి ఈ రోజు ఈ ఇచ్చే పెన్షన్స్ కానీ ఇవి కానీ అన్నిట్లలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఉన్నాయి. వాటి భాగస్వామ్యంతోనే ఇవన్నీ నడుస్తున్నాయి. ఇంకా ఇవే కాకుండా డైరెక్ట్ కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఇన్సూరెన్స్ పథకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ఇప్పుడు ప్రజలలో తీసుకుపోతున్నాము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక్క దగ్గర కూడా ప్రధానమంత్రి బొమ్మను పెట్టడం కానీ అధికారిక కార్యక్రమాలలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో బొమ్మ పెట్టడం కానీ ప్రధానమంత్రి ఎక్కడ కూడా పెట్టడం లేదు. అంటే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ సొంత ఆస్తిలాగా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏ స్కీమ్ ప్రకటించినా కూడా మొత్తం రాష్ట్ర నిధులతోని వాళ్ళు ఏం చేయడం లేదు. కాబట్టి ఇదంతా కూడా 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఉంది. నిధులు వస్తున్నాయి, తర్వాత నిధులు అధికంగా రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నది. భాగంగా వీళ్ళు కొన్ని చేయడం జరుగుతున్నది. అంతేగాని ఒక మహిళలకు ఇచ్చినంత మాత్రాన అది ఒకటి ఇయ్యగానే వాళ్ళు మొత్తం గెలిచిపోతారు అనేది కరెక్ట్ కాదు. అట్లా మైనస్లు చెప్పదలుచుకుంటే నేను చాలా చెప్తా. రాకేష్ గారు, కేంద్ర ప్రభుత్వ పథకాలని మీరు వాళ్ళ బొమ్మ పెట్టట్లేదు, చెప్పట్లేదు అంటారు. మార్కెట్ లో నియంత్రణ లేదు. మార్కెట్ కమిటీలు వేసిన తర్వాత అవినీతి పెరిగింది. ఇలా మార్కెట్ కమిటీలు ఏముందు మార్కెట్లు సజావుగా నడుస్తున్నాయి. మరి మార్కెట్ కమిటీ వేసిన తర్వాత మార్కెట్ కమిటీలు వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం, వేణుగోపాల్ రెడ్డి గారు మీరు లైన్ లో ఉండండి, రాకేష్ గారు రెస్పాండ్ అవుతారు. కేంద్ర ప్రభుత్వం మార్కెటింగ్ ల గురించి మాట్లాడాలంటే మద్దతు ధర అన్ని పంటలకు ప్రకటించి ఉండేది ఉంటే, లేకపోతే ఈరోజు మిర్చిని ఎక్స్పోర్ట్కు అనుమతి ఇచ్చి ఉండేది ఉంటే అసలు ఈరోజు ఆ పరిస్థితి రాకపోతుండే, మార్కెట్ ఉండకపోతుండే. ఇక దాని గురించి అది డీప్ డిస్కషన్, దాని గురించి పోదామంటే ఒక రోజు పోదాం. నెక్స్ట్ వచ్చేసి నేను అనేది ఏంటంటే వన్ మినిట్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. చెప్పండి అన్న, వస్తు సేవల పన్ను మీద తీసుకునేది మీరు ఇప్పుడు అది కాదు రాకేష్ గారు, కేంద్ర ప్రభుత్వం దాదాపు 50% సహకారం ఉంది, వాళ్ళ బొమ్మ పెట్టట్లేదు అంటారు, దాని మీద చెప్పండి సార్. ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం లేదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఉన్నాయి అనేసి చెప్తున్నాం. మరి ఇది ఏదైతే ఈ వెల్ఫేర్ స్కీమ్ తీసుకున్నామో అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నాం మనం. ఇక్కడ ఏంటంటే మా రాష్ట్రంలో వెల్ఫేర్ స్కీమ్స్ ఎప్పుడు కానీ అంటే ఈ దేశంలో మీకు ఒకటి చెప్తున్నాను ఏంటంటే, ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ట్యాక్సెస్ వసూలు చేసుకోవడానికే ఉంటుంది తప్పితే సర్వీసెస్ ఇవ్వడానికి ఏ రోజు కూడా ఉండదు. ఎందుకంటే 130 కోట్ల మంది ప్రజలకు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈరోజు 48 లక్షల మంది మాత్రమే. కాబట్టి మేము అనేది ఏంటంటే ఏ సర్వీసెస్ ఇవ్వాలన్నా కానీ అది రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ ఫెడరల్ స్ట్రక్చర్లో రాష్ట్ర ప్రభుత్వాలు మనీ ఇస్తున్నారు సార్. అంటే మేము ట్యాక్సులు కట్టట్లేదా? ఈ రాష్ట్రం అసలు కేంద్రానికి ఒక రూపాయి కూడా కట్టట్లేదా? మన రీసెంట్గా లెక్కలు కూడా చెప్పాం, సంవత్సరానికి మేము 50,000 కోట్ల రూపాయలు కేంద్రానికి ట్యాక్సెస్ రూపంలో కడుతున్నాం. అవన్నీ చర్చ వద్దు. నేను అనేది ఏంటంటే ఈరోజు తీసుకుంటున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఇంతకుముందు ఉన్నా కానీ వాటిని ఇంకా ఫాస్టప్ చేసేసి వాటిని పెంచి ఈరోజు మాతా శిశు సంక్షేమానికి ఏమేమి తీసుకోవాలి అంటే నవజాత శిశు సంరక్షణను ప్రధానాంశంగా ముందుకు తీసుకుపోతాం. రాష్ట్ర ప్రభుత్వంగా, కేంద్ర ప్రభుత్వంగా లేదా ప్రతిపక్షంగా ఒకటి వేరే చాలా ఉన్నాయి. అది వరకు పెన్షన్స్ కూడా అభివృద్ధి వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. అభివృద్ధి అనేది నిరంతర ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఓడిపోయారు. 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీ రామారావు కూడా ఓడిపోయాడు. అదే మీరు కూడా ఓడిపోతారని చెప్తున్నా కేంద్రంలో. మరి ఎవరికైనా ఓటమి తప్పదు, నిరంతరం ఎవరు అట్లా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ నిరంతరం రెండేళ్ల దాకా ఎలక్షన్ లేవు. వేనా నేను చెప్పేది ఏంటంటే ఓటమి గెలుపుల గురించి కాదు,
ఒక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే దానిలో తీరుదెన్నుల గురించి దాన్ని ఇంకా ఎంత మంచిగా మనం ప్రమోట్ చేయాలని చెప్పేసి ఆలోచించాలి తప్పితే ఎలక్షన్ లేనప్పుడు డైలీ మనం ఎలక్షన్ గురించి మాట్లాడుకోవద్దు. ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలు మీరు 1000 రూపాయలు ఇచ్చినా 1500 ఇచ్చినా విడోస్ కి ఇచ్చినా దాన్ని మేము ఎవరు బేసిక్ గా వ్యతిరేకిస్తలేం. కానీ దాని వల్లనే మేము గెలుస్తామను దాని వల్లనే అంటే దానిగా మాట్లాడతాను. కానీ మీరు అమలు చేసే వెల్ఫేర్ స్కీమ్స్ ను పేద మహిళలకి మీరు అన్నదాన్ని ఇది వివాదాస్పద అంశం కాదు, రాజకీయం చేసుకోవడానికి అవకాశం లేని అంశం. దీంట్లో ఉండే లొసుగులను కూడా వాళ్ళకి చెప్తే మరింత వాళ్ళు ఎవరైనా పిఆర్ఓలో రాకేషో ఎవరో ఒకళ్ళు వాళ్ళకి దృష్టికి తీసుకుపోతే ఇంకా మంచిది. నేనేమంటున్నానంటే ఎస్ 75 రూపాయలు ఇచ్చింది, 200 రూపాయలు మేము ఇచ్చినాం, బడ్జెట్ పెరిగింది కాబట్టి మీరు 2000 రూపాయలు కూడా రేపు ఇవ్వచ్చు, మేము 2000 రూపాయలు కూడా ఇస్తాం. మేము కూడా ఇది ప్రకటించింది కాదు, రాజకీయం వేరు. దీంట్లో ఉండే ఇంతకుముందు మీరు అన్నారు చూడండి, రైతుకు సంబంధించి సంక్షేమానికి సంబంధించి ఒక 4000 రూపాయలు ఇస్తున్నారు. ఇట్లాంటి ఆ పథకాలు పెడితే మీరు రాజకీయంగా మీకు ఇబ్బంది కాదా అని 4000 రూపాయలు ఇవ్వాల్సిందే. అవసరం అయితే నేను ఏమంటున్నా అంటే మీరు దాంట్లో 24 అంశాలు ఎట్లా కౌంటర్ చేస్తారు అన్న నేను ఏమంటున్నా, నేను గిట్టుబాటు ధరకి ఇస్తా. నేను రైతు వేరు, కౌలుదారు వేరు. వ్యవసాయం చేసేటోళ్ళు లేరు, భూములు ఉంటాయి, వచ్చి హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళకి ఎకరాలు 40 ఎకరాలను ఉంటే నువ్వు 4-5 ఎంత ఏంది 4 ఎంత 16,60,000 ఇస్తావు, 1,60,000 ఆయనకి ఇస్తావు. కానీ భూమి చేసేటోడు మేము ఎట్లా కంపల్సరీ ఎవరైతే నిరుపేద రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు దానికి మా దగ్గర ఒకటి ఉంది, అది ఇప్పుడు లీక్ చేస్తే మళ్ళీ ఇప్పటికే కాపీ కొడుతున్నారు. రెండవది ఏంటంటే దీనికంటే మిత్రులు నాకు మొన్న మా శాలిగౌరవంలో మిత్రులు చెప్పిండ్రు, రైతుకు గిట్టుబాటు ధర ఏదైతే క్వింటాల్కు కంప్లీట్ గిట్టుబాటు ధర వచ్చేటట్టు చేస్తాం మేము. రైతు ఎవరైతే పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేటట్టు చేస్తే అది మంచిది. కానీ ఎకరానికి 4000 ఇస్తే మీరు ఎరువులకు మాత్రమే ఇస్తారు. దీంతో పాటు అది కూడా మేము రేపు ట్రాక్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇవి అభివృద్ధి చేస్తే ప్రజలే ఓట్లు వేస్తారంటే కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఓడిపోవడానికి అవకాశం లేదు, అక్కడ బీజేపీ రావడానికి అవకాశం లేదు, ఇక్కడ టీఆర్ఎస్ రావడానికి అవకాశం లేదు. ఎవరైనా సేమ్ టైం రాజకీయంగా మన పరిపాలన చూసి మాత్రమే ప్రజలు మన వైపు ఉంటారా ఎటువైపు ఉంటారా అనేది చూస్తారు. అంటే ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ క్రైటీరియా కాదు, కంటిన్యూ ప్రాసెస్. గవర్నర్ పాలన జరిగిన ఈ స్కీమ్స్ ఇట్లా కొనసాగుతూనే ఉంటాయి. మనం 4 నెలలు చూసినాం కదా తెలంగాణ ఏర్పడిన తర్వాత. వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక శిశువుకు మాత్రమే కేంద్రం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 2 శిశువులకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇది ఫుడ్ అంటే ఏదైతే యాక్ట్ ఆఫ్ 2013 యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో భాగంగా మనం ఇది అమలు చేస్తున్నాం. కానీ కేంద్రం ఇచ్చేది ఒక శిశువుకు మాత్రమే ఇస్తుంది. రాష్ట్రం 2 శిశువులకు అంటే మొత్తం కూడా 12,000 రూపాయలు కూడా రాష్ట్రం ఖజానా నుంచి ఇస్తుంది తప్పితే 2 శిశువులకు నిన్న జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంలో కీలక నిర్ణయం ఏంటంటే పసిడిపై 3% పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా పాదరక్షలు, దుస్తులు, బిస్కెట్లు వీటికి సంబంధించిన ధరలు తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో తెలంగాణలో ప్రధానంగా బీడీ కార్మికులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే బీడీపై 28% పన్ను విధిస్తూ జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అంతా ఫోన్ లైన్లో నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు బీజేపీ నేత ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు ఏ విధంగా చూస్తారు? ఫస్ట్ బంగారం సంబంధించి చేసుకుంటే బంగారంపై 3% పన్ను వేశారు. బంగారం అంటే ఆడవాళ్ళు ఎంతో ఇష్టపడేది. సో ఈ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. సరే, ఇప్పుడు నేనేమంటున్నా అంటే ప్రధానంగా దీని అవుట్లైన్ ముందు చెప్తాను. ఇది ఒక స్వతంత్రం వచ్చినాక ఇది ఒక పెద్ద రిఫార్మ్, ఇది ఒక సంస్కరణ. దీంట్లో ప్రత్యక్ష పరోక్ష పన్నులని 2 విధానాలు ఉన్నాయి. మీకు తెలుసు 18 రకాల ట్యాక్స్లు ఇంతకుముందు మనకు ఉండేటి. అయితే ఇప్పుడు 3 రకాలు చేశారు. అత్యవసర వస్తు సేవలు కానీ, ఫుడ్ గ్రెయిన్స్ కానీ, వ్యవసాయ ఉత్పత్తుల మీద అసలు ట్యాక్సే వేయలేదు. అంటే సామాన్యులు ఉపయోగించే వాటి మీద చాలా వస్తువుల మీద ట్యాక్సెస్ వేయలేదు, ఎగ్జంప్షన్ ఇచ్చారు. తర్వాత లగ్జరీ వస్తువుల మీద కొద్దిగా ఎక్కువ ట్యాక్స్ చేశారు. ఆ లగ్జరీ వస్తువులలో కూడా 4 కేటగిరీలు చేశారు. ఎందుకంటే సామాన్యులు అలా కూడా వాడేటివి ఉంటాయి కాబట్టి దీంట్లో 5%, తర్వాత 12%, 18%, 20% చేశారు. ఉదాహరణకు చెప్పులే తీసుకుంటే చెప్పులలో కూడా 500 లోపు వాడేవాడికి ఓ ట్యాక్స్, 1000 రూపాయల పైన వాడేవాడికి ఓ ట్యాక్స్. ఉదాహరణ చెప్తున్నా. ఆ రకంగా దాన్ని డివైడ్ చేయడం జరిగింది. కామన్ గా వాడే వస్తువులకు మాత్రం 2 భాగాలు చేసి ట్యాక్స్ చేసేశారు. వాటిని కూడా కేటగిరీ చేశారు.
ఈ రకంగా 29 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, నీతి ఆయోగ్, ఆర్థికవేత్తలు కూర్చొని చేశారు తప్ప, చేసి చట్టం చేస్తున్నారు తప్ప, ఇది ఒక పార్టీనో ఒక ప్రభుత్వం ఒక మనిషి కూర్చొని చేయడం లేదు. కానీ మొదలేమో అన్ని రేట్లు తగ్గే చెప్పారు, ఇప్పుడేమో అన్ని దాదాపు పెరిగే వస్తువులు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. తర్వాత 18%, 28% ట్యాక్స్. కంప్లీట్ చేయండి చెప్పండి. ఇప్పుడు పెరిగే వస్తువులు కొన్ని ఉన్నాయి, లగ్జరీ వస్తువులు కొన్ని పెరుగుతున్నాయి. ఎన్విరాన్మెంట్ దృష్టిలో పెట్టుకొని కొన్నిటికి ఇవ్వడం జరిగింది, హెల్త్ ను దృష్టిలో పెట్టుకొని కొన్నిటికి పెంచడం జరిగింది. ఇది ఇప్పుడు దృష్టి పెట్టుకోవాలి. ఇప్పుడు పొగాకు వస్తువులకు పెంచారు, ఎన్విరాన్మెంట్ చూసుకొని కొన్నిటికి పెంచారు, కొన్ని లగ్జరీస్ కి పెంచారు, సామాన్యునికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఇది కూడా ఇప్పుడు ఏమి ఫైనల్ కావు, ఎందుకంటే రేపు 1వ తారీఖు జూలై నుంచి స్టార్ట్ అయినాక దీనికి ఒక కమిటీ కూడా వేశారు. ఆ తర్వాత వస్తున్న అనుభవాల దృష్ట్యా మళ్ళీ ఎప్పటికప్పుడు దాన్ని రిఫార్మ్ చేసుకుంటూ ముందుకు పోయేందుకు ఒక అవకాశాన్ని కూడా పెట్టారు. ఇప్పుడు ఎందుకంటే అందరు కూర్చొని చేసేది, ఫీల్డ్ మీదకి వెళ్ళినాక ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని మళ్ళీ సవరించుకొని ముందుకు పోయేందుకు కూడా ఒక అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి అందరినీ ఇందులోకి విశ్వాసం తీసుకున్నారు. ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో జరుగుతున్నది. గత ట్యాక్సెస్ కంటే కొన్ని ట్యాక్సెస్ తగ్గుతున్నాయి, కొన్ని పెరుగుతున్నాయి. కాబట్టి ఈ కేటగిరీస్ ఇవి ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ప్రధానంగా ఏంటంటే ఈ ట్యాక్స్ కట్టే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతున్నది, ట్యాక్స్ ఎగ్గొట్టే అవకాశాలు తక్కువ ఉంటున్నాయి. ఓకే 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 దయాకర్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఇది ఏంటంటే మా పథకాలు జిఎస్టీ అనేది అయితే మేము తెచ్చిన యాక్ట్ను దాన్ని సవరణలతో తీసుకురావడానికి స్వాగతిస్తున్నాం. అంటే కేంద్రమైన రాష్ట్రమైన ఇంతకుముందు మనం మాట్లాడుకున్న చర్చలో కూడా ఆహార భద్రత చట్టంలో భాగంగానే కేసీఆర్ కిట్ వస్తున్నది. మన్రేగాలు ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకంలోనే కొన్ని సవరణలు అంటే సక్సెస్ఫుల్గా అటు ఎన్డీఏ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా సరే ప్రజల సంక్షేమం, ప్రజలకు యొక్క ఏదైతే వస్తు సేవలకు సంబంధించి ఇచ్చే మేము ఆలోచన కార్యరూపం ఏది. కానీ ఒక్కటి ఇక్కడ 28% బీడీలపై అనేది ఇది ఒక నిరుపేదల మీద ఆ జీవితాలతో ఆధారపడి ఉన్నది. కాబట్టి అంటే టొబాకో ప్రొడక్ట్స్ ఇక్కడ బీడి ఆకులు, బీడీలపై కూడా బీడీ చుట్టే వాటి మీద 18%. బట్ ఇది ఉపాధితో కూడుకున్నది. మనం వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఇవ్వాలి, లేదంటే ఆ ఉపాధికి సంబంధించి వరల్డ్ లో అసలు ఇండియానే చాలా పెద్ద ఇండస్ట్రీ ఇది ఇప్పుడు. కాబట్టి ఇలాంటి వాటి పట్ల ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది సంపూర్ణమైన ఇది టెక్స్ట్ కాదు, ఇది ఇంకా మనకు 11వ తారీఖు కానీ కంప్లీట్నెస్ వస్తుంది. ప్రత్యక్ష పన్నుల ఈ రేట్ల మీద ఫిక్స్ అయిపోయింది, ఇంకా ఇప్పుడు డిసైడ్ అయిపోయింది. ఇంకా కొన్ని వస్తువుల మీద డిసైడ్ కావాల్సి ఉంది. ఫస్ట్ నుంచి ఇంప్లిమెంట్ కాబోతుంది. ఫస్ట్ నుంచి ఇంప్లిమెంట్ అయ్యే దాంట్లో కూడా ఇప్పుడు బంగారం ప్రియమైంది అంటే 1% తగ్గింది. యాక్చువల్గా 2% జనరల్ ట్యాక్స్ ఉంది, స్టేట్ 1%, సెంట్రల్ 1% ఉంటే అది 3 అయింది. లగ్జరియస్ గూడ్స్ మీద తగ్గడంలో బంగారం అనేది వినిమయ వస్తువు కాదు, వస్తు సేవలకు సంబంధించి అదేం మనకు అవసరమైన లగ్జరీ వస్తువులా కనిపించట్లేదు. అది అవసరం మాట ఆడవాళ్ళ ముందంటే ఉంటారు మరి. ఇప్పుడు ఆడవారికైనా కూడా నేను చెప్పేది ఏంటంటే ఒక బతుకు తెరువు కొరకు వచ్చే వాటి విషయంలోనే ఎక్కువ మనం ఇంట్రెస్ట్ చూపించాలి. 1-2% మీన్స్ 1% తగ్గడం వల్ల ఏదో పెద్ద ఒరిగిపోతుందని నేను అన్నాను, కానీ వీటి మీద తగ్గుతుంది అనేది వస్తుంది. ఇప్పుడు పసిడి కాస్త ప్రియం అని చెప్పి టైటిల్సే పెట్టే కాడికి వచ్చింది. అని అంటే ఏంటి, నగల మీద బంగారం మీద తగ్గించి మనం ఉపాధితో పెంచారు. ఉపాధి కూటు పెంచలే, 4% ఉండే యాక్చువల్ గా దాన్ని 1% ఇప్పుడు షాప్ ఓనర్స్ ఇంతకు ముందు కట్టేది అది కాస్త కస్టమర్ కు బైపాస్ డెఫినెట్ గా మీరు ఇంతకు ముందు ట్రేస్ చేసినట్టు డిమానిటైజేషన్ తర్వాత వస్తువుల ధరలు తగ్గుతాయి అని అనుకున్నాం. యథాతథ స్థితి కొనసాగుతూనే కొన్నిటికి పెరుగుతున్నాయి, ఇంకా తగ్గుతున్నాయి అయితే లేవు. అంటే మనకి ఎక్కడ దీనివల్ల లాభం వచ్చింది డిమానిటైజేషన్ అని తర్వాత అనేది జిఎస్టీ బిల్ చెప్తున్నది. ఇలా జిఎస్టీ అనేది ప్రత్యక్ష పన్నుల నుంచి పరోక్ష పన్నుల్లో ఒక సింగిల్ ట్యాక్సేషన్ తీసుకురావడం అనేది ఒక మార్పు. ప్రపంచంలోనే దాదాపు 50-55 దేశాలు అనుసరిస్తున్న విధానాన్ని ఈ రోజుకి మనం దాదాపు ఎప్పుడు 13 సంవత్సరాల క్రితమో ఏమో దీని ఆలోచన వచ్చింది. ఎన్డీఏ 2 కార్మికుల ఇష్యూ, ఎందుకంటే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఈ పాత జిల్లాలన్నింటిలో చాలా పెద్ద దాన్ని మీరు ఎట్లా ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు ఎట్లా అటాక్? కంపల్సరీ నేను ఏమంటున్నా అంటే లేదు అని అంటే మనం వాళ్ళకి ఆల్టర్నేట్ ఉపాధిని చూపించాల్సిన బాధ్యత ఉంటుంది. అంటే ఇది ఎక్కువ 28% అంటే 18% ఏమో బీడి ఆకుల మీద ఉంటుంది, కానీ ఇది డైరెక్ట్గా వాళ్ళ జీవితాల మీద ఆధారపడే ఒక అంశంగా దీన్ని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. పార్టీ కూడా ఆలోచిస్తున్నది. నిన్న సాయంత్రానికి ఈ ఫినాన్స్ మినిస్టర్స్ యొక్క మీటింగ్ అయింది కాబట్టి దీంట్లో ఉండే లోతుపాతులు ఒకటి. సో ఇంకోటి పొగాకు అనేది చాలా డేంజర్.
అది బీడీ రూపంలో తాగినా, సిగరెట్ రూపంలో తాగినా, గాంజా రూపంలో తాగినా అది హెల్త్కు సంబంధించి అది ప్రమాదకరమైన అంశం కాబట్టి దాని మీద పెంచడానికి ఒక ప్రయత్నం చేసి దాన్ని తగ్గించే ప్రయత్నం చేసినప్పటికి కూడా దాంట్లో బతుకులు ఆధారపడ్డప్పుడు బీడీ దాగి సచ్చేది వాడు 50 సంవత్సరాలకేమో కానీ ఈ బీడీలు తయారు చేసి చోటు ఇయ్యాలనే వస్తాడు. ఎందుకంటే దీంతో అది ప్రియమైపోతున్న కొద్దీ దాంతో పెద్ద సమస్య వస్తుంది. ఇది ఎక్కువ మహిళలకు సంబంధించిన అంశం. రాకేష్ గారు, నిన్న జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ తర్వాత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మేము దీన్ని వ్యతిరేకించాం, అయినా కేంద్ర ప్రభుత్వం వినలేదు అంటాను. ఒకటండి, ఇప్పుడు జిఎస్టీ ఏదైతే ప్రామిస్ చేసిందో అది ఇంప్లిమెంట్ చేయకుండా మోర్ రెవెన్యూని ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలని చెప్పేసి, డబ్బులు ఆదాయాన్ని ఎట్లా పెంచుకోవాలని చెప్పేసి కేంద్రం. బట్ రెవెన్యూ పెరగకపోతే రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోతుంది. మరి సార్ భరత్ గారు, నాది మొత్తం అంటే నాది కంప్లీటే కానీ ఒకటి నేను చెప్పేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది ఏంటంటే ఫెడరల్ స్ట్రక్చర్ను డిస్టర్బ్ చేస్తూ రాష్ట్రాలకు వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాన్ని అంతా తీసుకొని తన అకౌంట్లో వేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగమే ఈ జిఎస్టీలో పెడుతున్నటువంటి అన్ని ఫండ్స్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే ఫెడరల్ స్ఫూర్తికి ఇది విరుద్ధం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీజేపీ ఏదైతే ఈరోజు బీడీ కార్మికుల మీద బీడీల మీద ట్యాక్స్ పెంచిందో దానికి ఫస్ట్ ఆ లేబర్కి ఆన్సర్ చెప్పుకోవాలి. ఎవరైతే బీడీ కార్మికులు ఉన్నారో, ఆ కార్మికులుగా వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఆన్సర్ చెప్పుకోవాల్సిన పరిస్థితిలో ఈరోజు కేంద్రం ఉన్నది. నేను అనేది ఏంటంటే వాటిని అంటే మీరు సిగరెట్ల మీద వేస్తే ఓకే, కానీ ఇప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, అన్ఆర్గనైజ్డ్ ట్రేడింగ్ అనేది మొదలైపోతుంది. ఏమైతే లోకల్ ఇంతకుముందు బీడీలు అందరూ కూడా మా చిన్నతనంలో ఆకులలో చుట్టుకొని ఆ ముసలు వాళ్ళే తాగేటోళ్ళు అన్నట్టు, ఏది పొగాకు తీసుకొచ్చుకుంటే వాళ్ళు దాన్ని పెట్టేసి వాళ్ళు తాగేటోళ్ళు అనమాట. అట్లాంటి కల్చర్ మళ్ళీ మనం రీఓపెన్ చేస్తున్నాం అన్నట్టే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అనేది అంటే దానికంటే ఎక్కువగా మీరు ఈ కార్మికుల గురించి లేదు సార్, అదే కార్మికులు ఎట్లా నష్టపోతారంట అంటే ఫస్ట్ వీళ్ళు ఆన్సర్ చేయాల్సింది ఎవరికి, జిఎస్టీలో బీడీ ఆకుల మీద 18%, బీడీల మీద 28%. ఇవి వేసినప్పుడు ఆన్సర్ చేయాల్సింది ఎవరికి, ఫస్ట్ ఆ బీడీ కార్మికులకు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు కేంద్రం చెప్పాలి. 1 minute. నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజు ఏదైతే ఇవన్నీ ట్యాక్సెస్ పెంచడం ద్వారా రెవెన్యూ ఇంక్రీజ్ చేసుకుందామనే ఆలోచనతో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఎక్కడ కూడా కేంద్రానికి సర్వీస్ సెక్టర్ లేదు, కేంద్రం ఓన్లీ ట్యాక్స్ కలెక్షన్కే ఉంటుంది. కాబట్టి ఆ ట్యాక్స్ కలెక్షన్ మొత్తం కూడా రాష్ట్రాలకు వచ్చే రెవెన్యూను కూడా తమ వైపు మళ్లించుకొని మొత్తం ఫెడరల్ స్ట్రక్చర్ దెబ్బతీసే విధంగా మాత్రం ఈ జిఎస్టీ ఫస్ట్ ప్రామిస్ చేసిన విధంగా పోవట్లేదు. ఆ విధంగా పోతే రాకేష్ గారి ఆరోపణలకు రెస్పాండ్ కండి. ఎస్పెషల్లీ మీరు తెలంగాణలో బీడీ కార్మికులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు మీరు రాష్ట్ర శాఖ తరఫున ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఈ విషయంలో? సరే, ఇప్పుడు నిన్న ఆర్థిక మంత్రి చెప్పారు, మన ఇక్కడ ఆర్థిక మంత్రి ఎత్తి చూపిన దాన్ని కూడా నిన్న జవాబు వచ్చింది ఏంటంటే, రాకేష్ అన్ని చదివిండలేదు, రాత్రి టీవీ పాలనలో తెలియదు కానీ స్టేట్ జిఎస్టీ ఉంటది, సెంట్రల్ జిఎస్టీ ఉంటది. ఏదైనా రాష్ట్రాలు దేని మీద అక్కడ ఆయా ప్రాంతాల దానికి ఏమైనా ఉండేది ఉంటే ఇబ్బంది ఉంటే వాళ్ళు తగ్గించుకోవచ్చు అని చెప్పారు. తర్వాత ఇట్ ఈజ్ నాట్ ఫైనల్ అని చెప్పారు. దీనికి ఒక అధికారుల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అధికారుల కమిటీ ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత ఎందులో ఇబ్బందులు వస్తున్నాయి, ఎందులో ఏమన్నా చూసి మళ్ళీ రిఫార్మ్ చేస్తారని ఇంతకుముందు నేను చెప్పాను. కాబట్టి మొత్తానికే ఫెడరల్ స్ట్రక్చర్ వ్యతిరేకం అని మొత్తం మన రాకేష్ ఆగ్రహవేశాలతో వెళ్ళిపోతున్నాడు. 100% మీరు కాదు ఎఫ్డిఐలకు ఏమో ఆహ్వానించి మనం రెడీమేడ్ దుస్తుల మీద పెంచుకున్నాం. ఒకటి అన్నిటికంటే ముఖ్యంగా మనం 2 పాదరక్షల్ని ప్రాంతీయ అంటే ఈ జాతీయ స్థాయిలో మనం ఉత్పత్తి చేసుకునే వాటికైతే 500 లోపు వచ్చేవి కూడా లేవు. ఇప్పుడు తోలు చెప్పులైనా ఇంకేమైనా కూడా 500 మీద చెప్పుల మీద ట్యాక్స్ పడుతుంది. ఒకటి రెడీమేడ్ దుస్తులు అనేవి ఇప్పుడు కామన్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఇవి ఎఫ్డిఐల రూపంలో ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్ వస్తున్న క్రమంలో ఈ రెడీమేడ్ దుస్తులు ఎవడు కొనుక్కున్నా కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమున్నా 11వ తారీఖు తర్వాత జరిగే దాని మీద మనం చర్చ పెడితే కంప్లీట్నెస్ ఉంటుంది. తర్వాత రాకేష్ కు శుభాకాంక్షలు, టీసీ టెక్నికల్ అయినందుకు జిఎస్టీ ద్వారా పన్నుల హేతుబద్ధీకరణ జరగాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో బీడీ కార్మికులకు, రాష్ట్రంలో బీడీ కార్మికులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళకైతే ఎటువంటి నష్టం జరగకుండా వాళ్ళకైతే న్యాయం జరగాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. స్టే ట్యూన్ టు 100% ఇచ్చి మనకి